ఇచ్చేటువంటి వాళ్ళు కానీ కనిపిస్తుంటాయి కాబట్టి వాళ్ళు మనం గైడ్ చేస్తుంటారు, మనం మర్చిపోతాం కాబట్టి మనం ఎప్పుడు కష్టాలు పడుతుంటాం అని చెప్తుంటారు. ఈ ఇచ్చేటువంటి దాంట్లో ఇంత పర్ఫెక్ట్గా అయిపోతే మనం ఏమిటవుతాం అంటే వీ ఆల్సో బికమ్ అన్ అడాప్ట్. అంతే, మనం కూడా అడాప్ట్ అయిపోతాం. అప్పుడు వీ కెన్ కాల్ యాజ్ అడాప్ట్ ఆఫ్ హైదరాబాద్, రైట్, సంథింగ్ లైక్. సో మనం కూడా అడాప్ట్స్ అయిపోతాం. అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే విల్ బికమ్ వన్ విత్ ద నేచర్. అంటే మనం అనేటువంటిది ఒక ఎగ్జిస్టెన్స్ పోయి అన్నింటిలోని కూడా ఉన్నటువంటి మనమే అనేటువంటి ఎగ్జిస్టెన్స్ మనం ఫీల్ అవుతాం. సో వీ ఫీల్ ఎవ్రీవేర్, వీఆర్ ఎవ్రీవేర్ అండ్ వీఆర్ ఇన్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ కాల్డ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఇందులో కొంచెం ముందుకు వెళ్తే ఏమవుతుందంటే ది ఎమినేషన్ ఆఫ్ ది వర్డ్ ఇన్ ద లేటర్ సిస్టమ్స్. ఇక్కడ వస్తుంది అసలు పాయింట్ అంతా కూడా. ద పాయింట్ ఇన్ ద hitherto immaculate disk, ఈ space eternity and pralaya denotes the dawn of differentiation, and the point in the mundane egg denotes the point of differentiation in the mundane egg. mundane egg అంటే మనకు అర్థం కావడం కోసం మనం దాన్ని హిరణ్యాండము అనేటువంటి పేరుతో మనం పిలుచుకోవచ్చు. అంటే మనకి వ్యాసుడు అంటే మనకి భాగవత పురాణం ప్రకారం చెప్తారంటే వ్యాసుడు తపస్సు చేసినప్పుడు కూర్చుంటే ఆయనకు పెద్ద అండం కనిపిస్తుంది. అంటే ఒక పెద్ద ఏదో రౌండ్ ఏదో కనిపించిందంట. అదేమిటై ఉంటుందంటే అది దర్ ఇస్ నథింగ్ బట్ అవర్ ఎర్త్. అంటే ఒక పెద్ద అన్నం కనిపించిందంటే అందులోంచి అలా వస్తుంది, క్రియేషన్ ఎప్పుడు కనిపిస్తుంటుంది. దీని గురించి మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనకి ఈ భాగవత పురాణంలో మనం మాస్టర్ గారు రాసినటువంటి భాగవతం ఫస్ట్ 4-3 బుక్స్లో కొంచెం ఎక్కువ దాని గురించి చెప్పుకోవాలి. బట్ నెక్స్ట్ క్లాస్లో మనం దాని గురించి ముందుకు మనం కవర్ చేసుకుని ట్రై చేద్దాం. సో ఒక డిస్క్ కనిపించింది, ఆ డిస్క్లో చిన్న సెంటర్ పాయింట్ ఉంది, ఆ సెంటర్ పాయింట్ లోపలే మొత్తం కథ అంతా వెళ్ళిపోయి ఉందని చెప్పుకుంటాం. ఆ డిస్క్ ఏమిటంటే ఇది ఆ డిస్క్ ఏమిటో కాదు ఒకటే, దీంట్లో వచ్చేటువంటి పాయింట్ అంతా కూడా మన లైఫ్ అంతా కూడా దీంట్లో డిపెండ్ అయి ఉంటుంది. సో వీఆర్ కాల్డ్ ఏ 2-pillared arch and we have everything written over here, right? So we define our life in this way. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఏమవుతుందన్నారు, ఇప్పటికి ఇంకా కూడా క్రియేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. రీఅవేకింగ్ ఆఫ్ ద స్టిల్ స్లంబరింగ్ ఎనర్జీ అన్నారు. అర్థార్థం ఏంటన్నారు, డినోట్స్ ద డాన్ ఆఫ్ డిఫరెన్షియేషన్. డాన్ అంటే ప్రళయ సూర్యోదయం అనేటువంటిది ఏదంటే దానికి ముందుండేటువంటి స్థితిగా మనం చెప్పుకున్నాం దీన్ని, రైట్? సీక్రెట్ డాక్టర్ ఆధారంగా మనం చెప్పుకునేటప్పుడు దీన్ని జ్యోతిశాస్త్రంలో కూడా ఇంకా కొంచెం జోడించి చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఆ పరిధిలోకి వెళ్దాం. దేవతలు అనేటువంటి వాళ్ళకి సూర్యోదయ కాలంగా ఏం చెప్పుకుంటారు, క్యాప్రికార్న్ మకర రాశి అనేటువంటిది వాళ్ళ కోసం చెప్పుకుంటారు. అంటే మకర రాశిలో ఏమవుతుందంటే వాళ్ళకి సూర్యోదయం అవుతుంది. దేవతలకి సూర్యోదయం అంటే ఏదైనా ఉంటే అది మకర రాశితో అవుతుందన్నారు. అందుకని ఏమంటున్నారు, బ్రాహ్మీ ముహూర్తం ఆ టైంలో జరుగుతుంటుంది. చాలా పవిత్రమైనటువంటి కాలంగా ఆ సూర్యోదయం అనేటువంటి దానికి 2 గంటల ముందు ఒకటి ఒక 2 గంటల ముందుకు వెళ్తే ఏమవుతుంది, సాజిటేరియస్ అనేటువంటి లగ్నంలో ఉంటుంది. అది దానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ప్రస్తుతం మనం కూడా సాజిటేరియస్ మంత్లోనే ఉన్నాం. సో దిస్ ఇస్ ఎ వెరీ రైట్ పర్పస్ బుక్. సీక్రెట్ డాక్టర్ చదువుకుందికి మాస్టర్ గారు మనకు ఒక మంచి రైట్ టైంనే మనకి అలవాటు చేసుకున్నాం, మనకు ఒక మంచి రైట్ టైం ఇచ్చారు. సో అంటే ఈ దేవతలు అనేటువంటి వారికి సూర్యోదయం అంటే మనకి బ్రాహ్మీ ముహూర్తం ఎటువంటిదో, అంటే సూర్యోదయం అంటే సూర్యోదయం 6 గంటల కాబట్టి 4 నుంచి 6 ఆ టైం వేసుకోండి సుమారుగా. మనకి బ్రాహ్మీ ముహూర్తం ఎటువంటిదో దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం కింద ఈ సాజిటేరియస్ మంత్ అనేటువంటిది ఉంటుంది. ఈ సాజిటేరియస్ మంత్లో ఏమవుతుందంటే ఈ దిస్ ఇస్ కాల్డ్ ద మంత్ ఆఫ్ ఇనిషియేషన్. ఏడాది పొడుగున జరిగేటువంటి రిచువల్ స్కార్పియోతో ఎండ్ అయిపోయి సాజిటేరియస్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. సాజిటేరియస్ ఈ ఎండ్లో ఉండే సాజిటేరియస్ ఏం చేస్తుందని చెప్పుకున్నాం మనం, నీచపడిపోయినటువంటి మూడ్ని అంటే ఆ మైండ్ని పైకి లిఫ్ట్ చేసి తిరిగి లైఫ్ ఇస్తుంది. లైఫ్ ఇచ్చిన తర్వాత ఇంకా అలా మన చేత కార్యక్రమం పూర్తి చేస్తుంటుంది. అండర్ ద గైడెన్స్ ఆఫ్ గురు, 9th house. This is called as cosmic 9th house, the place where the guru stands, right? అంటే గురువు అనేటువంటి వాడు ఏమిస్తాడంటే ఒక ఇనిషియేషన్ ఇస్తాడు, ఒక దక్షిణ ఇస్తాడు, రైట్? అందుకని మనకి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకంతా కూడా ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. దక్షిణ ఇక్కడ అయిపోతుంది, ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. కొంచెం ఒక నెలల ముందుకు వెళ్తే వీఆర్ జస్ట్ సమ్ 15-20 days ahead, రైట్? సో ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దీ దీర్ఘ తమస్సులు అనేటువంటి ఒక విషయాలుగా రుక్కులతో అలా మనకి ఇంకా ఉత్తరాయణం అంతా కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంతా మొదలవుతుంది. సో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో వాళ్ళ తాలూకా వర్క్స్ అన్నీ కూడా వేరే రకంగా ఉంటాయి, వేరే కార్యక్రమాలన్నీ మనకు జరుగుతుంటాయి. అంటే ఆస్ట్రాలజికల్గా చెప్పుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా ఒకే సైకిల్లో కనిపిస్తూ ఉంటాయి అండర్ డిఫరెంట్ ప్రాసెసెస్. వీటన్నీ కూడా మళ్ళీ మన జాతకంతో మనం పోల్చుకుంటే మనకి ఇది పనిచేసిందని, ఇది పనిచేయలేదని, ఇది కొంచెం బాగా డీప్గా ఉందని మనకి అర్థం అవుతూ ఉంటాయి. అంటే నిజంగా జరిగేటువంటిది ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, మనం చూసే దృష్టి మనకి రకరకాలుగా కనిపిస్తుంటుంది. దట్ ఈస్ వాట్ ఈవెన్ ద సెకండ్ డాక్టర్ సేస్. వన్ అబ్సల్యూట్ బీనెస్ అండ్ eternity of universe says the same thing, right? So ఇంకా దీని అయిన తర్వాత ఏమంటారు, still slumbering energy and the point in the mundane egg. సో ఈ mundane egg అనేటువంటిది ఏది ఉంటుందో అందులో ఉండేటువంటి పాయింట్ కింద మనం దీన్ని చెప్పుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్, ఈ ఉండేటువంటిది ఈ లోపల ఉండేటువంటి సోల్ ఏమైనా పిలిచారంటే, అంటే మనం ఇంకా ఫర్దర్గా డీప్గా వెళ్ళలేదు కానీ మీకు ఈ ఇందులో చెప్తున్నాను. సో ఈ ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే ఇందులో ఉండేటువంటి లైఫ్ని
ద గ్రేట్ బ్రెత్ అనేటువంటి పేరుతో పిలుస్తారు వాళ్ళు. అంటే మహాశ్వాసము, ద గ్రేట్ బ్రెత్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దట్ మీన్స్ ఇట్ నెవర్ స్టాప్స్. ఆ బ్రెత్ అనేటువంటిది ఎప్పుడో కంటిన్యూస్గానే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇటర్నిటీ ఆఫ్ యూనివర్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, రైట్? సో ఈ ఇటర్నిటీ ఆఫ్ యూనివర్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా సత్యం అయి ఉంటుంది. ఈ సత్యం అనేటువంటిది ఏమై ఉంటుందంటే మళ్ళీ తిరిగి బ్రహ్మరూపం కింద ఉంటుంది. కాబట్టి సచ్చిదేకం బ్రహ్మ అనే మాట కూడా అర్థం ఇదే, రైట్? సత్ చిత్ ఏకం బ్రహ్మ అంటే ద 3 layers of existence of Brahma is nothing but the truth. That is what even the Theosophical Society says, Satyam nasti paro dharmah. There is no religion higher than truth. That is the tagline of Secret of Theosophical Society. Satyam nasti paro dharmah. అంటే సత్యానికి మించినటువంటి ధర్మం పరమధర్మం ఇంకోటి లేదు అని. ఇంకొక పరమధర్మం లేదు అంటే మనకు అర్థం ఏంటంటే ప్రతి ధర్మంలో ఉండేటువంటి సత్యమే. So this is what again the root principle of Theosophical Society. What does it do is it actually grabs or it actually puts the common features. అన్ని ధర్మాల్లో ఉండేటువంటి కంపేరిటివ్ స్టడీ ఏదైతే ఉంటుందో దాన్ని చేస్తున్న సీక్రెట్ డాక్ట్రైన్ అని ఉంటుంది. సీక్రెట్ డాక్ట్రైన్లోని బుద్ధిస్టిక్ ఫిలాసఫీ గురించి ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. టిబెటియన్ లామాస్ గురించి ఉంటుంది. మధ్యలోని బిహోల్డ్ ఓ లానో అని ఉంటుంది ఒక స్టేట్మెంట్. లానో అన్న మాటకు అర్థం ఏంటంటే అక్కడ మన బుద్ధిస్టిక్ ఫిలాసఫీలో లానో అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక విద్యార్థి లేదా ఒక శిష్యుడు అనేటువంటి అర్థం వస్తుంది. అంటే ఒక రిచువలిస్టిక్ వేలో అలా అర్థం అవుతుంది. సో ఇంకొంచెం హైయర్ సైన్స్లో కానీ స్పిరిచువల్ సైన్స్లో జ్ఞానం మొత్తాన్ని కూడా అందించుకునేటువంటి వాడి కింద వస్తుంది. లేదంటే సత్యాన్వేషి అనేటువంటి అర్థంతో కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి ఫిలాసఫీలో ఇటువంటి ఒక మెథడ్లో వెళ్ళేటువంటి అందరికీ కూడా ఇదే ఎప్పుడు సిద్ధిస్తుంటుంది, ఇవి ఎప్పుడు గైడ్ చేస్తుంటుంది. మేడం బ్లడ్స్కి అనేటువంటి ఆవిడ ఎప్పుడు కూడా దివ్యగా అనేటువంటి వెళ్ళే ప్రతి వాళ్ళకు కూడా ఆవిడ గైడ్ చేస్తుంటుందని చెప్తారు. ఎందుకంటే షీ హర్సెల్ఫ్ హ్యాస్ డిఫైన్డ్ ఇట్. ఆవిడ ఎక్స్పీరియన్స్ చేసింది కూడా దాన్ని. కాబట్టి ఆవిడ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యి ఉంది. ఇచ్చినటువంటి గ్రంథం ఆవిడ ఎప్పుడు 150 ఏళ్ళకి తెలిసిందంటే బహుశా మన కోసం ఇచ్చింది, ఎందుకంటే మనం చదువుకుంటున్నాం కాబట్టి, రైట్? సో ఎవరు చదువుకుంటే వాళ్ళ కోసమే విద్య ఉంటుందన్నారు. నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు చీకటి, కానీ ప్రపంచానికి కాదు. కాబట్టి ఈ విద్య ఎవరి కోసం అంటే మనం నేర్చుకుంటే మన కోసం, మనం కళ్ళు మూసుకుంటే మన కోసం కాదు. ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉంటారో ఈ విద్య నేర్చుకుందికి వాళ్ళకి విద్య ఇస్తారు. కాబట్టి ఈ పరమ గురువులందరూ కూడా ఎప్పుడు కూడా అందరినీ కూడా వాచ్ చేస్తూ ఉంటారు. సో దట్ మీన్స్ వీఆర్ అండర్ ద మనం కొంచెం లేట్ సర్వీలియన్స్, ఓకే రైట్, వీఆర్ అండర్ ద సర్వీలియన్స్. సర్వీలియన్స్ ఏంటంటే అంత కరెక్ట్ కూడా కాదు నాకు తెలియదు, కానీ ఎనీవేస్. సో మాస్టర్స్ ఆర్ వాచింగ్ అస్, రైట్? I don't call surveillance ఎందుకంటే that tends some negative sense actually. So it's not a surveillance. Masters are watching us. మనం చేసేటువంటి ప్రతి పని కూడా మాస్టర్స్ మనం వాచ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ దో దే నో దట్ వీఆర్ గోయింగ్ రాంగ్. మన మీద ఉండేటువంటి కరుణతోని ప్రేమతోని మనకు అలా గైడ్ చేస్తూ ఉంటారు. పోన్లే ఇన్నిసార్లు తప్పులు చేస్తారు, అట్లీస్ట్ ఒకసారి రాకపోతాడా, వచ్చినప్పుడు వెంటనే మనం వాళ్ళని గైడ్ చేయగలుగుతాం కదా అని. సో ఇటువంటి ఒక అంత కరుణామూర్తి అయినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళతోనే మనం అటాచ్ అయి ఉంటాం. మనం వాళ్ళ వర్క్ మనం చేస్తుంటాం. తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక రోజు మనం కూడా వాళ్ళతో గొడవ అయిపోతాం, వాళ్ళ తరగతి వర్క్ మనం చేస్తూ ఉంటాం. మేబీ వీ కెనాట్ రియలైజ్ ఇట్. ఎందుకంటే మేషా చెప్పినట్టు ఒక ఫైనైట్ ఆబ్జెక్ట్ కెనాట్ డిఫైన్ ద ఇన్ఫైనైట్, రైట్? సో వీ కాంట్ డిఫైన్ ద లెవెల్ ఆఫ్ ఎ మాస్టర్. మాస్టర్ హిమ్సెల్ఫ్ షుడ్ ఫైండ్ అస్. అదే చెప్తారు, గురువు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే శిష్యుని వెతుక్కుని పట్టుకుంటాడు. శిష్యుడికి గురువు వెతుకునేంత టాలెంట్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే శిష్యుడు గురువు వెతుకున్నాడంటే ఇంకా వాడి గురువు కింద లెక్క. సో గురువు ఏం చేస్తాడంటే శిష్యుని వెతుక్కుంటాడు, వెతుకుని వాళ్ళని ట్రైన్ చేస్తాడు, వాళ్ళ ద్వారా కార్యక్రమాలను ముందు పంపిస్తాడు. సో ఇది విధానం అంతా ఉంటుంది. ఒక జన్మలో మనకు ఒక గురువు అయి ఉంటారు, ఇంకో జన్మలో ఆ ప్రొసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకొక డిసేబుల్ ఇంకొక ఆయనకి మనం డిసేబుల్ కింద వెళ్తాం. అలాగా మొత్తం ట్రైన్ అవుతూ ఉంటాం. ట్రైన్ అయిన తర్వాత మన అందరినీ ఏమంటారు, వీల్ బికమ్ పర్ఫెక్ట్ వన్ డే. ఆ పర్ఫెక్ట్ అయిపోయిన ఏమంటే పిలుస్తారు, శ్రీకృష్ణుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద వన్ హూ ఈజ్ అట్మోస్ట్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎక్సెప్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు చెప్పారు, కృష్ణుడి తప్ప ప్రపంచంలో ఇంకోరు పర్ఫెక్ట్ కాదన్నారు. ఆ కృష్ణుడి తాలూకా అంశతో మనకి ఇచ్చినటువంటి వారు జగద్గురువు కింద మనకు వారు చెప్తారు, మైత్రేయులు వారు చెప్తారు. సో ఈ కలియుగం అంతా కూడా ఆయన అధ్యక్షుని పనిచేస్తుంది. కాబట్టి మనకి ఆయన ఎవరై ఉంటారు, ఆయన మనకి జగద్గురువు అయి ఉంటారు. మైత్రేయులు వారు మనకి జగద్గురువు అయి ఉంటారు. ఆయన అండర్లో వీళ్ళందరూ పనిచేస్తారు. కాబట్టి ఆయన స్తోత్రం కూడా మనం ప్రేయర్లో చెప్పుకుంటుంటాం. అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి మనకి హైరార్కీ వస్తుంది, రైట్? మైత్రేయులు వారు, ఈ దేవాపి మరు, వీళ్ళందరూ మనం ఎవరైతే శిష్యుడి కింద మన శిష్యుడి కింద చెప్పుకుంటామో, ఈ సనక సనదలు, సనత్కుమారు, సనసుజాతులు వారు, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి డిసెన్షన్స్ చెప్పుకోవచ్చు. వాళ్ళు మనలో ఎలా పనిచేస్తారు అంటే, మనకు వచ్చేటువంటి ఐడియా రూపంలో, మనం చేసేటువంటి మంచి పని రూపంలో, మనం ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు, ప్రపంచానికి ఉపయోగపడే పని చేద్దాం అనుకున్నప్పుడు తోటి సహాయకుల్లో వాళ్ళు పనిచేస్తుంటారు మనలో. మనం చేసేటువంటి విషయం ఏదో ఒక సంకల్పం చేసాము, ఏదో ఒక పూజలు చేయాలి, ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఒక సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పం కోసం ప్రోత్బలంగా మన పక్కన పంపించేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్వరూపాలు అయి ఉంటారు. నువ్వు ఆ మనిషిని చూస్తావా, ఆయన పంపించేటువంటి సంకల్పాన్ని చూస్తావా అనేటువంటి మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఏ పని చేయకపోయినా అన్ని వాళ్ళకి సమకూరుతూ ఉంటాయి. ఐశ్వర్యవంతులు అన్న మాటకు అర్థం అది వాళ్ళు వస్తారు. కొంతమంది ఎంత ట్రై చేసినా వాళ్ళు కొన్ని పనులు అవ్వకపోవచ్చు.
అంటే ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవడానికి చేతకానటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వచ్చినటువంటి ఆపర్చునిటీని భగవంతుడు ఇచ్చిందానిగా భావించి దాన్ని బాగా వర్క్ చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మొదటి కేటగిరీ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతుంటారు. రెండో కేటగిరీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మాస్టర్స్ లెవెల్లో పనిచేస్తారు. ఇదంతా కూడా ఎప్పుడు పనిచేస్తుందంటే ఒక ఇంపర్సనల్ యాక్టివిటీ అనేటువంటి దానికోసం మనం వర్క్ చేసినప్పుడు మనకి ఇవన్నీ కూడా బాగా తెలుస్తూ ఉంటాయి. రైట్, ఈ సిస్టమ్ని వచ్చేటువంటి ప్రొసీజర్ని అందరినీ కూడా మనం ఏమని పిలుచుకుంటాం, దివ్య జ్ఞానము లేదా థియోసఫీ అనేటువంటి పేరుతో మనకి వీళ్ళు దర్శనం ఇచ్చింది. ఇచ్చినటువంటి దాన్ని సో ఈ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ అటైన్మెంట్ లేదా సెల్ఫ్ కాన్షియస్నెస్ మనం దేనైతే పిలుచుకుంటామో ఈ ఇచ్చినటువంటి దాంట్లో మనం 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ మనం 2 చూసాం. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ ద అబ్సల్యూట్ బీనెస్, అంటే ఉండేటువంటి ఏకత్వము అఖండత్వం అనేటువంటి చూసాం. రెండోది ఏంటనుకున్నాం అంటే ఇట్స్ కాల్డ్ ద ఇటర్నిటీ ఆఫ్ యూనివర్స్. ప్రపంచం అనేటువంటి దానికి అంతం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. సో వెళ్తూ ఉంటుంది, ఒక సైకిల్ నుంచి ఇంకో సైకిల్ వెళ్తుంది అంతే తప్ప. రైట్, ఒక సైకిల్ అయిపోయిన తర్వాత ఎర్త్ దాకా వర్క్ అయిపోతుంది, ఇంకో సైకిల్ వస్తుంది, ఆ ఎర్త్ దాకా వర్క్ అయిపోయినప్పుడు ఇంకొక సైకిల్ వస్తుంది. అలాగే మనకి సైకిల్స్ తిరుగుతూ ఉంటాయి. సీక్రెట్ డాక్టర్లో మనం ముందుకు వెళ్తే చైన్స్ అండ్ రౌండ్స్ అని చెప్పి వెళ్తూ ఉంటాయి, మనకు కొన్ని ముందుకు వస్తుంటాయి. రైట్, వీనస్లో ఉండేటువంటి వాళ్ళు మనకన్నా బాగా ఎలివేటెడ్ బీయింగ్స్ అయి ఉంటారు. వీనస్లో కూడా మనుషులు ఉంటారంటే ఉంటారు, మేబీ నాట్ విత్ దిస్ ఫిజికల్ బాడీ, బట్ దే మైట్ బీ ఇన్ సమ్ అల్ట్రావైలెట్ బాడీస్ ఆర్ విత్ సమ్ గ్యాషియస్ ఫామ్లో వాళ్ళు ఉండొచ్చు. బట్ దెర్ ఆర్ బీయింగ్స్ హూ లివ్ ఇన్ ఎవ్రీ ప్లానెట్. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆ ప్లానెట్ మీద మనుషులు లేరంటే ఇంకా అప్పుడు క్రియేట్ చేయడం ఎందుకని, అంతే కదా. ప్రకృతి ఏదో తప్పు చేసినట్టు అయి ఉండాలి, లేదంటే మనకి మోసం చేసినట్టు అయి ఉండాలి. దట్ ఇస్ నాట్ ద థింగ్, మనకు కనిపించదు అంతే. బికాస్ అవర్ హ్యూమన్ మైండ్ ఈజ్ నాట్ రెడీ టు రిసీవ్ దేర్ వైబ్రేషన్స్, సో వీ సే దట్ దేర్ ఇస్ నథింగ్ ఎగ్జిస్టెన్స్. చీకట్లో ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఇప్పుడు ఈ గది ఉన్నది, కరెంట్ పోయి బాగా చీకటిగా ఉందనుకోండి, ఏమిటవుతుంది, ఇందులో సామాన్లు లేవు, ఇందులో బెంచులు కుర్చీలు లేవు, ఈ గాడ్ లేదు అంటే ఒప్పుకోలేము మనం. ఎందుకంటే మనకి చూడడం చేత కాదు కాబట్టి, మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఎగ్జిస్టెన్స్ మనకి అబద్ధం కింద కనిపిస్తుంది. బట్ ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఈస్ సమ్ ఎగ్జిస్టెన్స్ దట్ ఈస్ ఓవర్ దేర్. వీ మే నాట్ కన్సిడర్ ఇట్, మనకు తెలియకపోవచ్చు, అంటే మనం దాన్ని కాగ్నైజ్ చేయకపోవచ్చు, బట్ సంథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓవర్ దేర్. మన మైండ్ అంతగా విప్పారం ఏం తెలుస్తుంటే మనకు అది కనిపిస్తుంటుందండి. ఏదో క్యూరియాసిటీ అనో లేదంటే ఏదో చంద్రయానో లేకపోతే మంగళయానో కనుక్కుంటారు, వాటిని పంపిస్తూ ఉంటారు. అంటే మన మైండ్ డెవలప్ అయ్యే కొద్దీ కూడా మనకి ఇన్వెన్షన్ క్రియేటివ్స్ మనకు వస్తూ ఉంటాయి, పంపిస్తారు, అక్కడ కనుక్కుంటారు. 30 ఏళ్ళ క్రితం ఎందుకు కనుక్కోలేకపోయారు మార్స్ మీద నీళ్ళు ఉన్నాయని, ఇప్పుడు ఎందుకు కనుక్కోగలిగారు మార్స్ మీద నీళ్ళు ఉన్నాయని. అప్పుడు టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. అప్పుడు హ్యుమానిటీ అనేటువంటి దానికి అంత వికాసం అనవసరం, అప్పుడు లేకపోయింది. ఇప్పుడు గ్రో అవుతుందని ఇప్పుడు తెలుస్తుంది. కొన్నాళ్ళ పని ఏం చేస్తారంటే అక్కడ చంద్రమండలం మీద కూడా ఏవో ఓపెన్ చేస్తారు అవుట్లెట్స్. రైట్, అక్కడ కూడా మళ్ళీ ఏవో ఎఫ్డీఎల్ గట్రా పెడతారు వాటి కూడా. రైట్, ఓకే, ఎఫ్డీఎల్ అవి కూడా అక్కడ పెడతారు కొన్నాళ్ళు అయిన తర్వాత. సో ఈ ప్రాసెస్ ఆఫ్ అటైన్మెంట్ అనేటువంటిది ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటూ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఆత్మతత్వము, ఆత్మ చైతన్యం అనేటువంటిది ఏదైతే పిలుచుకుంటామో అందులోకి ఇవన్నీ కూడా భాగంగా అయి ఉంటాయి. ఈ ఇచ్చేటువంటి విధానంలో ఒక్కొక్క గురువు కూడా మనల్ని ఒక్కొక్క రకంగా గైడ్ చేస్తూ ఉంటారు. ఈ విధానం అనేటువంటిది ఎప్పుడు కూడా కొంతమందికి మనం చెప్పుకున్నట్టుగా కొంతమందికి భక్తితో వస్తుంది, కొంతమందికి ప్రేమతో వస్తుంది, కొంతమందికి సేవనంతో వస్తుంది. వీటినే మనకి బాగా అర్థం చేసుకుంటే షిరిడి సాయిబాబా చెప్పినట్టుగా నవవిధ భక్తి మార్గాల కింద కూడా మనకి ఇవే కనిపిస్తుంటాయి. ఏదో అర్చనము, పాదసేవనము, సంకీర్తనము, దాస్యము, ఆత్మ నివేదనము ఇలా కనిపిస్తుంటాయి మనకి ఇవన్నీ కూడా పేరుతో. ఎందుకంటే ఎవరికి ఏ మార్గం అనేటువంటి తెలుసుకున్నారో వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళిపోతారు. మీరాబాయి లెవెల్లో మనం కృష్ణుని దర్శించగలమో లేదో మనకు తెలియదు, కానీ మనం కూడా కృష్ణ దర్శనం మనం చేసుకోవచ్చు. ఆవిడ ఏం చేస్తుందంటే విషం ఇచ్చినా కూడా విషయంలో కూడా శ్రీకృష్ణుని చూడగలిగింది. అంతే కదా, నైషా చెప్పినట్టు ప్రపంచంలో ప్రతి వాళ్ళని కృష్ణుడు కనిపిస్తారండి, కానీ పక్కని సుబ్బారావులో మాత్రం కనిపించడండి. అంటే వాడికి వీడికి మధ్య అయితే ల్యాండ్ డిస్ప్యూట్ ఉందని, అందుకని వాళ్ళతో ప్రపంచం అంతలోనే కనిపిస్తారట. అంటే మనం బాగున్న వాళ్ళు మనకి వాసుదేవుడు కనిపించడం, విష్ణుమూర్తి కనిపించడం చాలా ఈజీ. మనం తిట్టిన వాళ్ళు కూడా కనిపించాలి. అది చాలా చికాకుమని నారాయణోపాసన, వాసుదేవోపాసన అంటే ఇలా ఉంటాయి. మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాల క్యాసెట్ వింటే ఇవి మనకి ఇలాగే తెలుస్తుంటాయి. ఎగ్జామ్స్ అన్ని కూడా కరెక్ట్గా చెప్తూ కూడా మాట్లాడుతుంటే ఉంటుంది. అలా ఈ రోజు అదే కరెక్ట్. అంటే ఇటువంటి హ్యుమానిటీకి, ఇటువంటి వినేటువంటి వాళ్ళకి, ఇటువంటి ఉండేటువంటి వాళ్ళకి అదే కరెక్ట్. అలా చెప్తే మీకు అలా అర్థమవుతుంది. అలా ఇవ్వగలిగితేనే ఆ తత్వం అనేటువంటిది వాళ్ళకి ఎక్కగలుగుతుంది. అదే అక్కలేదు స్మూత్గా కూర్చోబెట్టి నాన్న బాబు అని చెప్తే ఈ రోజు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆ రిసెప్టివిటీ వేరు, ఆ రోజులు ఇవే. ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ రకంగానే చెప్పగలగాల్సి వస్తుంది. So this is called a basis of the fundamentals, you can say like the base of theosophy and the base of that movement. ఈ మూమెంట్ అనేటువంటి దాంట్లో కూడా చాలా డిఫరెన్సెస్ వస్తాయి, ఒపీనియన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టినా కూడా ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ కూడా మనం ఏం చెప్పుకుంటా ఉంటే ట్రినిటీ అనేటువంటి పేరుతో మనం చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్, దీస్ ఆర్ సింబలైజ్డ్ బై ద ఫైనైట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద థియోలాజికల్ ట్రినిటీ. ఈ థియోలాజికల్ ట్రినిటీ ఏంటంటే వన్ అబ్సల్యూట్ బీనెస్, the next one is called the eternity of the universe, and the third one is
యూనివర్సల్ సోల్. ఈ యూనివర్సల్ సోల్ అనేటువంటి దాని గురించి చెప్పుకోవాలంటే బుద్ధిజంలోనే మనం కొంతవరకు వెళ్ళగలరు. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి సత్యాలు కొన్ని ఉంటాయి. 4 నోబుల్ ట్రూత్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏమవుతుందంటే అష్టాంగ యోగ, అష్టాంగ మార్గం ఒకటి ఉంటుంది. ది 8 fold పాత్ అని ఒకటి ఉంటుంది, రైట్? 4 నోబుల్ ట్రూత్స్ అండ్ 8 fold పాత్ ఇలా ఉంటాయి బుద్ధిజంలో కలగానే. ఈ ఫస్ట్ 4 నోబుల్ ట్రూత్స్ అనేటువంటి దాని గురించి అర్థమైపోతే అప్పుడు ఈ ట్రినిటీ అనే దాని గురించి మొత్తం అర్థమైపోతుంది. ఈ యూనివర్సల్ సోల్ని మేడం బ్లెవాట్స్కీ ఎలా ఉదహరించిందంటే ధ్యానీ బుద్ధ అనేటువంటి పేరుతో పిలిచింది ఆవిడ. అంటే ఈ బుద్ధుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ధ్యానీ బుద్ధ అనేటువంటి పేరుతో వాడు పిలిచిందంటే ఈ బుద్ధుడి తాలూకా అంశ అంతక ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు భూమి మీదే ఉంటుంది. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, ఈ ప్రపంచంలో పుట్టేటువంటి ఆఖరి వ్యక్తి బుద్ధుడు అయ్యేంత వరకు కూడా నా ఆత్మ ఇంకా ఇక్కడే ఉంటుందని ఆయన చేసినటువంటి ప్రామిస్ అది. అంటే ఆ ప్రామిస్లో అర్థం ఏంటంటే హీ హ్యాస్ బికమ్ ద యూనివర్సల్ సోల్. ఈ భూమికి అంటూ ఒక సోల్ అంటూ ఏదైనా ఉంటే దాన్ని మనం మనువు అనే ఇక్ష్వాకు అనేటువంటి పేరుతో మనం దాన్ని పిలుచుకుంటాం. సూర్యుల్లో ఉండేటువంటి ఆత్మ పేరు మనువు అయితే భూమిలో ఉండేటువంటి ఆత్మ పేరు ఇక్ష్వాకు అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడి కింద ఈ భూమిని సంచరించి ప్రపంచానికి వెలిగించినటువంటి కింద మనకు శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తారు, రైట్? ఇక్ష్వాకు వంశ ప్రభవాన్ రామో నామ అంటే అటువంటి పేరుతో కూడా ఉన్నట్టు వాడు ఆయన పేరు రాముడు, అతని గురించి కథ రాయి నువ్వు అని చెప్పాక మనకి వాల్మీకి నారదుకి మధ్య సంభాషణ మనకి కనిపిస్తుంటుంది. మాస్టర్ గారు దీన్ని అద్భుతంగా ఆయన రామాయణ లెక్చర్స్ చాలా అద్భుతంగా చెప్పారు దీని గురించి, రైట్? అంటే ఎవరి గురించి కథ రాయాలంటే వీళ్ళ గురించి కథ రాయాలి. ఆయన ఎక్కడ ఉన్నాడంటే పలానా ప్లేస్లో ఎక్కడ ఉన్నాడు, ఆయన రాముడు అనేటువంటి పేరుతో తిరుగుతున్నాడు, అలా మనకి వస్తుంది. ఆ ఇక్ష్వాకు అనేటువంటి వంశంలో పుట్టినటువంటి వాళ్ళ కింద మనకి పరమ గురువులు పెద్దవాళ్ళందరూ కనిపిస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు అంటే మన తాలూకా మార్గ నిర్దేశకులు. ఒక అంశలో ఆయన పేరు రాముడు, ఒక అంశలో ఆయన పేరు కృష్ణుడు. అంశ కాదు, కృష్ణుడు కేవలం కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే నేరుగా భగవంతుడు. ఇంకొకలో భగవంతుడు అనేటువంటి వాడు తనకు అట్మోస్ట్ ఫామ్ కృష్ణుడికి దర్శనం కలుస్తుంది. ఆ తర్వాత మనకు వచ్చిన అవతారాలు అన్నీ కనిపిస్తుంటాయి, రైట్? ఈ అవతారాలన్నీ కూడా ఏమిటి వస్తుంటాయంటే రకరకాలైనటువంటి ఒక్కొక్క లైట్ని తీసుకుని వస్తుంటాయి. మేనిఫెస్ట్ ఫామ్లో కొన్ని వస్తాయి, అన్మానిఫెస్ట్ ఫామ్లో కొన్ని వస్తాయి, కేవలం ఒక వెలుగుగా కొన్ని వస్తాయి. ఒకసారి జీసస్ రూపంలో వస్తుంది, ఇంకోసారి ప్రొఫెట్ ముహమ్మద్ అనేటువంటి ఒక రూపంలో వస్తుంది. వచ్చి ఏం చేస్తుంటే వాళ్ళు వెలిగించిన వెళ్ళిపోయింది ఆ వెలుగు మళ్ళీ అంతే. ఆ వెలుగు నమ్ముకొని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మంతో బాగానే ఉంటారు. ఆ వెలుగు అనేటువంటి దాన్ని చీప్ చేసుకున్నప్పుడు ఏంటవుతుందంటే రిలీజన్ అనేటువంటిది ఫార్మ్ అవుతుంది. రిలీజన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఛాందసం కింద ఉండిపోతుంది, ఒక ఫండమెంటలిజం కింద ఉండిపోతుంది. సో రిలీజన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక సంకుచ స్వభావం, తెలుగులో కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఒక సంకుచితత్వంలో ఉండిపోతుంది. ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఉండదు అక్కడ. ఏదో ఒక రెగ్యులేషన్, ఒక బౌండింగ్, ఒక ప్రిన్సిపల్ దాని ప్రకారం అలా గడిలో వెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటుంది. దానికి ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఉండదు. ఈ ఎక్స్పాన్షన్ అనేటువంటిది లేకుండా ఆ యూనివర్సల్ అవుట్లుక్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఎప్పుడు అవుతుందంటే ప్రపంచంలో ప్రతివాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, మనకు కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు. దట్ ఈస్ ఇండైరెక్ట్లీ కాల్డ్ యూనివర్సల్ బ్రదర్హుడ్, విశ్వ మానవ సౌభ్రాతృత్వము. దిస్ ఈస్ ద సేమ్ థింగ్. అంటే ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్ళు ఏ ధర్మాన్ని ఫాలో అయినా, ఏ జ్ఞానాన్ని నమ్ముకున్నా, ఎటువంటి విద్యను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఇందులోకే వస్తారు సుమా అని చెప్పేటువంటి ఒక విద్య. దిస్ ఈస్ కాల్డ్ థియాసఫీ. ఈ థియాసఫీలో కూడా ఏంటుంటాయంటే ప్రిన్సిపల్స్ అనేవి ఉండవున్నారు. ఇక్కడ ప్రిన్సిపల్స్, ఐడియల్స్ ఏమి ఉండవున్నారు. నెక్స్ట్ చెప్పినట్టుగా ఐడియల్స్ ఆర్ యాక్షన్స్ పోస్ట్పోన్డ్ అని. సో ఐడియల్స్ అనేటువంటి ఇక్కడ ఉండవు, యాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఆ యాక్షన్స్ ఎలా ఉంటాయంటే యూనివర్సల్ మైండ్ లేదా యూనివర్సల్ సోల్, ధ్యానీ బుద్ధ అనేటువంటి పేరుతో ఆయన పిలిచారు ఆ వర్క్ చేసేటువంటి ఆయన, రైట్? దీస్ ఆర్ సింబలైజ్డ్ బై ద ఫైర్ ఇంటెలిజెన్స్ యాజ్ ద థియోలాజికల్ ట్రినిటీ. దిస్ ఈజ్ omnipresent and omnipotent and immutable boundless principle. This is oneself, oneness and one absolute being present in this world. By this principle, or we can say like by this principle, we can conclude that spirit, matter, subject, object are not different. They are one by different names. సో స్పిరిట్ అని ఒకటి, ఆబ్జెక్ట్ అని ఒకటి, సబ్జెక్ట్ అని ఆబ్జెక్ట్ అని ఇలా ఉండవు. ఉండేటువంటి పదార్థం ఇప్పుడు ఒకటే ఉంటుంది కానీ రకరకాల పేర్లతో ఉంటుందండి. మీలో ఉండే చైతన్యం పేరు చైతన్య, నాలో ఉండేటువంటి చైతన్యం పేరు సురేష్, వీళ్ళు ఉండేటువంటి చైతన్యం పేరు కిరణ్, ఆయనలో ఉండేటువంటి చైతన్యం పేరు సుదర్శన్. సో ఇందులో ఉండేటువంటి చైతన్యానికి మనం పెట్టినటువంటి పేరు తప్ప అసలైన స్వభావం ఒకటి ఉంటుంది. ఆ అసలైన స్వభావం పేరు ఏమంటున్నారు? ఓంకారం అనేటువంటి పేరుతో పిలిచారు. ప్రతి మనిషికి కూడా ఏమంటారంటే వీల్ హ్యావ్ ఏ సీక్రెట్ నేమ్. ఒక రిచువలిస్టిక్ వేలో, ఒక ఫిలాసఫికల్ వేలోకి వెళ్తే ఏమవుతుందంటే మన పేరు కాదు, మనకు ఇంకో పేరు ఉంటుంది. వీ హ్యావ్ ఏ సీక్రెట్ నేమ్. ఆ సీక్రెట్ నేమ్ అనేది ఎవరు తెలుస్తుందంటే మన మాస్టర్కి తెలుస్తుంటుంది. మన మాస్టర్ మనల్ని పిలవాలంటే ఆ సీక్రెట్ నేమ్తోనే పిలుస్తాడు. మన మాస్టర్ని పిలవాలంటే అలాగే సబ్జెక్ట్ అవుతూ ఉంటాం. రిచువలిస్టిక్ వేలోకి, ఫిలాసఫీలోకి వెళ్ళగానే కొన్ని సింబల్స్ ఉంటాయి. మనిషి నిల్చునే విధానం కానీ, వాడు చేసేటువంటి పని కానీ, వాడు మాట్లాడేటువంటి మాట కానీ ఆ రిచువలిస్టిక్ వేలో ఉండేటట్టు కానీ వాళ్ళు దాన్ని కంక్లూడ్ చేస్తుంటారు. ఒక గురువు దగ్గర ఇనిషియేషన్ తీసుకునేటప్పుడు ఒక పోస్టర్లో నిలవాలని ఉంటుంది.
దెర్ ఇస్ ఏ పాస్చర్. ఆ పాస్చర్లోనే ఒక గురువు దగ్గర ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు నిల్చుంటారు. అదొక సబ్జెక్ట్ అయి ఉంటుంది. ఒక రిచువల్ ప్రకారం మొత్తం అలాగే ఉంటుంది. ఒక మిస్టరీస్ ఆఫ్ హయ్యర్ రిచువల్స్కి వెళ్ళేటప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఇలా ఉంటాయి. దిస్ ఈస్ ఏ సబ్జెక్టివ్ థింగ్. అంటే సారీ, ఇలా ఇచ్చేటప్పుడు దీన్ని ఒక ఆబ్జెక్టివ్గా మనకి తీసుకొచ్చి కూడా మనకి ఒక ఫిజికల్ యాక్టివిటీ మనకు దాన్ని ఇస్తుంటారు. దాన్ని మనం ఏం చేస్తుంటాం, అభ్యాసం అనేటువంటి పేరుతో మనం పిలుచుకోవచ్చు. పతంజలి అభ్యాసం గురించి మనకి చాలా బాగా క్లియర్గా ఇచ్చారు. మాస్టర్ గారికి మనం చెప్పనక్కర్లేదు, చాలా అద్భుతంగా చెప్పారు దాని గురించి. రైట్, అభ్యాస వైరాగ్యాత్మ నిరోధ, చిత్తవృత్తి గురించి ఇవన్నీ కూడా. రైట్, అభ్యాసం వైరాగ్యం చేస్తే ఇవన్నీ కూడా పోతాయి, చిత్తవృత్తి అనేది నిరోధం అయిపోతుంది. చిత్తవృత్తి ఇన్ ద సెన్స్ మన మైండ్లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్, థాట్స్, కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా పోవాలంటే పోయినప్పుడు ఏమవుతున్నారు, సబ్జెక్టివ్ మ్యాటరు, సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్, ఇది స్పిరిటివ్ మ్యాటరు, ఇవన్నీ కూడా 2-3 రకాలైనటువంటి పేర్లే తప్ప ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటే అయి ఉంటుందన్నారు. దీన్ని కొంచెం మనకి సైంటిఫిక్గా ఆలోచిస్తే వీ హ్యావ్ ఎ ప్రిన్సిపల్ ఇన్ ఫిజిక్స్ కాల్డ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ద ఫస్ట్ ప్రిన్సిపల్ itself says energy can neither be created nor destroyed, but it can change from one form to another form, right? సో ఎనర్జీ అనేటువంటిది లేకుండా ఉండదు, కొత్తగా మనం క్రియేట్ చేయలేము, కానీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మనం ట్రాన్స్ఫార్మ్ చేయగలము అని. సో ఒక స్టేట్లో ఉండేటువంటి ఎనర్జీ పేరు స్పిరిట్ అయితే, ఇంకొక స్టేట్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ దేని పేరు, ఎనర్జీ పేరు అవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది, సోల్ అవుతుంది, బాడీ అవుతుంది. ఈ జన్మలో ఈ సోల్ ఉంటున్నటువంటి బాడీ తలక ఇది, దాని తలక ఫీచర్స్ ఇవి, దాని చెవులు, దాని ముక్కిది, దాని నోరిది, దాని తల ఇది, దాని జుత్తిది, దాని చేతులు, దాని వేళ్ళివి. నెక్స్ట్ బర్త్లోకి వెళ్ళినప్పుడు ఏంటవుతుందంటే ఈ సోల్ తలక వేరే ఫామ్ ఉండొచ్చు, దానికి వేరే స్ట్రక్చర్ ఏ ఉండొచ్చు. ఆ స్ట్రక్చర్లో ఏమవుతుందంటే ఇటువంటి ఫీచర్స్ ఉండొచ్చు, ఇంతకన్నా తక్కువ ఉండొచ్చు, ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. అంటే ఈ విధానం అనేటువంటిది మార్పులో ఉంటుంది తప్ప లోపల ఆత్మతత్వం, ఆ చైతన్యం ఎప్పుడు ఒకటే అయి ఉంటుంది. రైట్, ఈ చైతన్యం అనేటువంటి తీసుకునేటువంటి ఫార్మ్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక స్వభావం ఒకలా ఉంటుంది, ఇంకో స్వభావం ఇంకొకలా ఉంటుంది. దానికి మనం రిలీజియన్ అనో, లేదా ఇంకేదో సోషల్ క్రీడ్ అనో, లేకపోతే ఇంకేదో ఒక కమ్యూనిటీ అనో డివైడ్ చేసుకుని మనలో మనం బాధపడుతుంటాం తప్ప ఆ సోల్కి ఇప్పుడు అటువంటివి ఏమన్నా ఉన్నారు. సోల్ అనేది ఎలా పనిచేస్తుంది, ఒక లైట్ రూపంలో పనిచేస్తుంది. ఎవరైనా సరే లైటే, ఎవరు ఇచ్చినా దీపమే చేపడితే కాలుతుంది అంతే, దాని తర్వాత స్వభావం అది. ఇట్స్ ఎ యూనివర్సల్ నేచర్. నేను మహాత్ముడిని, నేను పరమయోగిని కాబట్టి నేను దీపంలో వేలు పెడితే కాలు అని ఎక్కడ ఉండదు. నేను చిన్నపిల్లడు, ఒక వాడికి అసలు ఏమీ తెలియదు, అప్పుడే చెప్పకుండా చిన్నపిల్లడు వాడి దీపంలో వేలు పెట్టినా కాలుతుంది అన్నారు. అంటే దాని తర్వాత నేచర్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. మనం చూసేటువంటి దృష్టి బట్టి దాని వల్ల మార్పు ఉంటుంది. దీపాన్ని వెలిగించినప్పుడు ఒకలా ఉంటుంది, అదే దీపం కొంచెం పెద్ద అయిపోయిందంటే ఇల్లు మొత్తం కలగబోతుంది. అంటే ద వెరీ సిస్టమ్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ దట్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ అవర్ మైండ్. మనం చెప్పుకున్నట్టుగా అటామిక్ ఎనర్జీ ఇవ్వడమే మాస్టర్స్ చేతిలో ఉన్నది, దాన్ని బాంబు కింద మార్చుకుంది మనం, అవును కదా, రైట్? సో ఇటువంటి దాన్ని కూడా మనం నెగిటివ్గా యూజ్ చేసుకుంటాం కాబట్టి మనం కొన్ని పని చేయమన్నారు. ఈ పని చేయవు కాబట్టి ద రే ఆఫ్ ఫీల్ అనేది మనకి చాలా తక్కువ పనిచేస్తుంది అన్నారు. ఎందుకంటే మనం అనుకోవడం అనేది మొదలైపోయినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ ఈ రే ఆఫ్ ఫీల్ అనేది మనకి ఎప్పుడు పనిచేస్తుందంటే వెన్ వీ వర్క్ ఫర్ ద betterment of the other people, when we work for the universal fraternity or universal brotherhood, ఈ సంకల్పం అనేది మనకు పనిచేస్తుంది. 10 మంది మంచి కోసం మనం పని చేయాలనుకున్నప్పుడు మనకి అన్ని సంభ్రమం అవుతూ ఉంటాయి. ఏదో ఒక యజ్ఞం చేస్తున్నారు, ఏదో ఒక యజ్ఞార్థం చేస్తున్నారు, ఏదో ఒక పెద్ద 9 రోజుల పాటు ఒక పెద్ద కార్యక్రమం చేస్తారు. అలా సంభ్రమాలు అన్ని దొరుకుతూ ఉంటాయి. ఎవరో హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు, కొన్ని కట్టలు తీసుకెళ్తారు, ఇంకెవరో మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఇంకెవరో సమాలిస్తారు, పట్టుకెళ్ళి ఇస్తుంటారు, వర్క్ అవుతుంటారు, వెళ్తూ ఉంటుంది. ఎవరు తెచ్చారు, ఎక్కడికి వచ్చి ఏమిటి చేస్తారు, ఈ పద్ధతి మనకి ఎప్పుడు కూడా చాలా అనార్గనైజ్డ్గా కనిపిస్తుంది. బట్ దెర్ ఇస్ ఎ లేటెంట్ స్ట్రక్చర్ ఇన్సైడ్. మనకు కనిపించినప్పుడు అలా కనిపిస్తుంది. మనం ఏ పని చేసేటువంటి కారణం మనకు ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి అంటే ఈ సామాన్లు తీసుకెళ్లేటువంటి వ్యక్తి బాగా లేట్ అయిపోవచ్చు, 5-6 గంటలు లేట్ అయిపోవచ్చు, కానీ సామాన్లు ఉంటాయో లేదో అనేది అక్కడ ఇంపార్టెంట్ అంతే. అంటే మన చేతిలో ఉండేది ఏమిటి అంటే ఏమి ఉండదు అనే విషయం మనకు తర్వాత తెలుస్తుంది. మన ద్వారా జరుగుతున్నాయి తప్ప మనం చేయట్లేదు అనే విషయం చాలా ఫండమెంటల్గా మనకు అర్థమైపోవాలి. ఫస్ట్ మనం పనులు చేస్తున్నాం అనేటువంటిది ఎప్పుడు తప్పు. మన ద్వారా పనులు జరుగుతున్నాయి అంటే ఇక్కడే పెర్సెప్షన్లో డిఫరెన్స్ అనేటువంటిది మనకి తెలుస్తుంది బాగా. మైండ్ లెవెల్లో మనం ఆలోచించేటువంటి విధానంలో ఇక్కడి నుంచి మార్పు రావాలి. మన ద్వారా పనులు జరుగుతున్నాయి తప్ప మనం పనులు చేయడం లేదు అనే విషయం తెలియాలి. మనం పనులు చేయడం అనేటువంటిది మొదలైనప్పుడు ఏంటవుతుందంటే అహంకారం బాగా ఎక్కువైపోతుంది. వాళ్ళనే పూర్వజన్మలు ఇద్దరు పేరుతో ఏం పిలిచారు, రాక్షసు అనేటువంటి పేరుతో వాళ్ళు పిలిచారు. అంటే మనం చేసేస్తాం అనుకుంటారు వాడు రాక్షసుడు. మన ద్వారా జరుగుతున్నాయి అనుకుంటారట, వాళ్ళందరూ కూడా దేవతలు. ఇదే డిఫరెన్స్ వాళ్ళకి వెలిగించి చెప్తారు. రైట్, ఇందులో ఈ డిఫరెన్స్లో చెప్పేటప్పుడు ఏంటంటే మనకి చిన్నప్పుడు ఒక కథ ఉంటుంది, చాలా చిన్న చెప్పేటువంటి కథ. అంటే మన దృష్టి అనేటువంటిది ఎంత డీప్గా ఉంటే మనకు అంత పెర్ఫెక్ట్గా ఎదుగులు సాక్షాత్కారం అవుతుందని చెప్తారు. ఒకడెవడో ఉన్నాడు రామభక్తుడు. రాముడు అంటే మనం చూసేటువంటి విధానంలో మార్పు వస్తే ఎంత పెద్ద పనైనా మనకు అయిపోతున్నటువంటి కోసం చిన్న కథ అనమాట. ఒక వ్యక్తి ఉన్నారు, ఒక ఊరిలో ఒక చిన్న వ్యవసాయం చేసుకునేటువంటి వాడు అనమాట.
అతనికి ఏమిటంటే రాముడు అంటే గొప్ప అభిమానం చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో రాముడు తప్ప ఇంకెవరిని పూజించేవారు కాదు. అందుకని రాముడినే ఒక రాముడు విగ్రహం పెట్టుకుని ఎప్పుడు పూజించేవాడు. వాడికి బోల్డ్ కష్టాలు ఉన్నాయి, అయినా సరే వదలకుండా రాముడినే పూజించడం మొదలుపెట్టాడు. వాడికి కొన్నాళ్ళ తర్వాత కోపం వచ్చింది రాముడి మీద. ఇన్నాళ్ళు బట్టి పూజలు చేస్తున్నాను, రామనామం వస్తే కళ్యాణాలు చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, నీకు వడపప్పు పాయసం అన్ని పెడుతున్నాను, బెల్లం అన్ని పెడుతున్నాను, కానీ నువ్వు నాకేం చేయట్లేదు. కోపం వచ్చింది అప్పుడు. కోపం వస్తే ఎవరో చెప్పేట రాముడిని నమ్ముకోవడం వల్ల దుఃఖం లేదు నీకు, రాముడే బోల్డ్ కష్టాలు పడ్డాడు, కృష్ణుడిని నమ్ముకో, కృష్ణుడు మంచి హ్యాపీ గాడ్, కృష్ణుడికి అన్నీ కూడా కృష్ణుడు చాలా మంచి లగ్జరియస్ లైఫ్ అయింది కాబట్టి కృష్ణుడిని నమ్ముకో, రాముడు వదిలే అన్నట్టు. వెంటనే అనగానే వీడికి ఆ మాట నచ్చింది. కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకున్నట్టు రాముడి విగ్రహం తీసి అర్థమే పెట్టాడు. ఇంకా రాముడు క్లోజ్, కృష్ణుడు వచ్చాడంటే కృష్ణుడికి ధూపతి అగరబత్తులు నైవేద్యం చేయడం మొదలెట్టేట. ఓ రోజు అలా కార్యక్రమంలో అలాగా అగరబత్తి వెలిగించి కృష్ణుడి దగ్గర అగరబత్తి పెట్టాడు. పెట్టగానే ఏమిటైంది, అగరబత్తి పొగ అలా 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 మీదకి వెళ్ళింది. ఇప్పుడు దాన్ని అలా చూస్తుంటే ఏమిటైంది, అటక మీద పెట్టిన రాముడి విగ్రహం దగ్గరికి వెళ్ళాయి. అంటే ఆ ఫ్లేమ్స్ కదా అలా పొగలా వెళ్తుంటే అటక మీద రాముడి విగ్రహం దగ్గరికి వెళ్ళాడు. వీడి కోపం వచ్చింది, నేను కృష్ణుడి కోసం వెలిగించితే రాముడు పిలుస్తాడని కోపం వచ్చి వెంటనే లేచి ఆ విగ్రహం తర్వాత ముక్కు పడుకున్నాడు. అంటే విగ్రహం తర్వాత ముక్కు పడుకున్నట్టు, ఎందుకంటే విగ్రహం పీలుస్తుంది అనేటువంటి అలా ముక్కు పడుకున్నట్టు వెంటనే అక్కడ రాముడు ప్రత్యక్షం అయిపోయాడు. ప్రత్యక్షం అయితే ఏంటంటే దీని వెనకాల అర్థం ఏంటంటే పూజించేంత వరకు కూడా అది కేవలం విగ్రహం అనేటువంటి భావన వాళ్ళలో ఉంది. ఆ ఒక్కసారి ఎప్పుడైతే ఇది ఫ్లేమ్స్ మీదకి వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళాయో అక్కడ నిజంగా రాముడు ఉన్నాడు, రాముడే ఇది పీలుస్తున్నాడు, అంటే నాకు హెల్ప్ చేయనటువంటి రాముడికి నేను ఎందుకు ఇది ఇవ్వాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి విషయం వాడికి అర్థమైపోయింది. ముక్కు పడుకుంటే వెంటనే రాముడు విషయం ఏంటంటే అంటే అంతవరకు కూడా వాడి దృష్టిలో ఏమిటి, కేవలం విగ్రహమే. అప్పుడు వాళ్ళకి ప్యూరెస్ట్ రియలైజేషన్ వచ్చింది. అప్పుడు ఏమిటైందంటే ఆ విగ్రహం కింద కాదు, అది ఒక మనిషి కింద వాడికి సాక్షాత్కారం అయింది, ఒక దేవుడి కింద సాక్షాత్కారం అయింది, వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి. అంటే మనం చూసేటువంటి దృష్టిలో మార్పు అనేటువంటిది మనకి ఎప్పటికైనా రావచ్చు. మొట్టమొదటిసారి వచ్చేయచ్చు, ఇలా మంత్ర దీక్ష కూర్చుంటే తక్కువ అని అందిపోవచ్చు, కొన్ని 100 సంవత్సరాల పాటు దీక్షలు చేసినా కూడా ఏం అనకపోవచ్చు అన్నారు. అంటే మనం తాలూకా చేసేటువంటి విధానంలో ప్యూరిటీ ఎంతవరకు అయితే ఉంటుందో అప్పుడు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి, రైట్? ఈ తెలిసేటువంటి విధానంలో మనల్ని మనం గ్రో చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం గ్రో చేసుకోవడం అంటే పక్క వాళ్ళతో పాటు కలిసి కూడా మనం గ్రో చేసుకుంటూ ఉండాలి, మనమే అభివృద్ధి చెందుతూ ఉంటాం. మనల్ని మనం గ్రో చేసుకుంటూ పక్క వాళ్ళతో పాటు అభివృద్ధి చెందడం కోసం మనకు ఒక మార్గాన్ని నిర్దేశించడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి మార్గాన్ని దివ్య జ్ఞానం ప్రకారం ఏమని పిలుచుకుంటాం అంటే ద గోల్డెన్ స్టేర్స్ అనేటువంటి పేరు తెలుసుకుంటాం. సో ఇప్పుడు నేను చెప్తాను, దాని తర్వాత మిమ్మల్ని రిపీట్ చేయండి, రైట్? సో ప్లీజ్ రిపీట్. ద గోల్డెన్ స్టేర్స్: a clean life, an open mind, a pure heart, an eager intellect, an unveiled spiritual perception, a brotherliness for one's co-disciple, a readiness to give and receive, advice and instruction, a loyal sense of duty to the teacher, a willing obedience to the base of truth, a courageous endurance of personal injustice, a brave declaration of principles, a valiant defense of those who are unjustly attacked, and a constant eye to the ideal of human progression and perfection. These are the which the secret science depicts. These are the golden stairs of the steps of which the learner may climb to the temple of divine wisdom. This is called the golden stairs. మేడం బ్లాడ్స్కి ఏంటంటే ఆవిడ దివ్యజ్ఞానంలో ఇచ్చేటప్పుడు మాకు మనిషి దానికి విధానం ఎలా ఉండాలి అంటే ఒక ఉపాసిక ఒక శిష్యుడు అనేటువంటి దానికి విధానం ఎలా ఉండాలి అంటే ఇలా ఇస్తారు. సో ఈ వారం నుంచి కూడా మనం క్లాస్ అయిపోయేటప్పుడు దీంతో కంక్లూడ్ చేసుకున్నాం. ఎందుకంటే మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ క్లాస్ చెప్పేటప్పుడు కూడా లాస్ట్లో ఈ చెప్పి మాకు కంక్లూడ్ చేసేవారు, రైట్? సో ఇదొకటి. తర్వాత మాకు ప్రతి శుక్రవారం అవుతుండేది క్లాస్, సీక్రెట్ ఆర్డర్ క్లాస్ 2003-04 ఆ టైంలో. అప్పుడు ఏంటంటే ఈ యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియాసఫీ చదివిన తర్వాత వెంటనే ఈ గోల్డెన్ స్టేర్స్ అనేటువంటి చదువుకొని క్లాస్ కంప్లీట్ చేయడం మాకు అప్పట్లో మాస్టర్ తలకి అయిందనమాట. సో దాన్నే కంటిన్యూ చేద్దామని నాకు ఎందుకు అనిపించింది ఈ రోజు నుంచి. సో మనం వీలైనంత వరకు కూడా దీన్ని ఫాలో అవడం ముందుకు వెళ్దాం. సో ఈ విధానంలో మనకి పరమ గురువు అనేటువంటి వాళ్ళు పనిచేస్తారు కాబట్టి సాజిటేరియస్ మంత్ ఈజ్ స్పెసిఫికల్లీ అన్ ఇంట్యూషన్ మంత్. అంటే గురువు తాలూకా స్థానం నుంచి చంద్రుడు మనకి ఆ గమనం అనేటువంటిది వెళ్తుంటుంది కాబట్టి, సూర్యుడి తల గమనం వెళ్తుంటుంది కాబట్టి సూర్యుడు ఎప్పుడు కూడా మన మైండ్ మీద పనిచేస్తాడు, మన విల్ మీద పనిచేస్తాడు, మన సంకల్పం మీద పనిచేస్తాడు. సో ఇఫ్ వీఆర్ ప్రిపేర్ టు టేక్ అన్ ఇనిషియేషన్, దిస్ ఇస్ ద రైట్ టైమ్ దట్ యువర్ గురు కెన్ కాంటాక్ట్ యూ.
సో రాత్రి పూట పడుకునే ముందు ఎప్పుడు కూడా చేసిన ఈ రోజు పొద్దున్న నుంచి చేసినప్పుడు సాయంత్రం వరకు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఒకసారి గుర్తు చేసుకొని పడుకోండి. రేపు పొద్దున్న ఏమిటంటే పనులు చేయాలో ఒకసారి ఆలోచించుకొని చేసి పడుకోండి. ఎవరైతే మీ మాస్టర్ ఉంటారో, ఎవరైతే మీ గురువు ఉంటారో అతనికి సబ్మిట్ అయ్యి నా ద్వారా ప్రపంచానికి పనికొచ్చేటువంటి పని ఒకటి చేయగలగాలి, నేను తప్ప ప్రపంచంలో చేయలేని పని అంటూ ఒకటి ఉన్నది కాబట్టి, బికాస్ వీఆర్ యూనిక్ బై అవర్ సెల్ఫ్. సో మనం తప్ప చేయగలిగినటువంటి పని ఒకటి ప్రపంచంలో మనకు ఉన్నది కాబట్టి ఆ పని ఏమిటో నేను దర్శించగలగాలి, ఆ పని నా ద్వారా చేయగలడానికి మీరు నా సహాయం నాకు ఇవ్వాలనేటువంటి ఒక దృష్టిని పరమగురికి సబ్మిట్ అయ్యి ఆ రకంగా వెళ్ళగలిగితే మనకి శాస్త్రం ముందుకెళ్తుంటుంది. మనకి ఇంకా ఎక్కువ కూడా అంటే ఒకళ్ళు నేర్చుకుంటే ఒకలా అర్థమవుతుంది. 10 మందితో కలిసి స్టడీ చేసేటప్పుడు ఇట్స్ గ్రూప్ స్టడీ. దీన్ని అధ్యాపనము అంటారు. అంటే ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే 10 మందితో కలిసి చేసుకునేటప్పుడు ఈ విద్య ఇంకా కూడా వైబ్రెంట్గా విపారుతూ ఉంటుంది. సో అటువంటి క్రమంలో అటువంటి కార్యక్రమాల్లో మనం స్పిరిచువల్ ఆస్ట్రాలజీ నెక్స్ట్ వీక్ ఇంకా మనం ముందుకు వెళ్తుంటాం. ఓకే, స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.